హలో. గుడ్ మార్నింగ్ మా లీలాశ్రీ. మీకు 2 ప్రాబ్లమ్స్ పెట్టాను మా వాట్సాప్లో. ఎలా జనరల్ సింగిల్ అకౌంట్ సిస్టంలో ఎలా బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తారు, డబుల్ అకౌంట్ సిస్టంలో ఎలా బ్యాలెన్స్ షీట్స్ ప్రిపేర్ చేస్తారు అనే దానికి 2 ప్రాబ్లమ్స్ పెట్టాను. ఆ 2 ప్రాబ్లమ్స్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి మీరు. ఓకేనా? మిగతా వాళ్ళు ఎవరు అటెండ్ కాలేదేమి? ఏమో సార్. ఇంకేమన్నా క్లాస్ ఏమైనా ఉందా? సరేలేమ్మా. మీకు 2 ప్రాబ్లమ్స్ పెట్టాను. జనరల్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయండి, అలాగే డబుల్ అకౌంట్ సిస్టంలో ఆ 2 ప్రిపేర్ చేసినారంటే మీకు సింగిల్ అకౌంట్ సిస్టము, డబుల్ అకౌంట్ సిస్టంలో డిఫరెన్సెస్ మనకి అర్థమవుతాయి. ఓకేనమ్మా? దానికోసం మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ పెట్టాను. తర్వాత ఇంకా ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ కూడా పెడతాను, మీరు వేసి ప్రాక్టీస్ చేస్తారు. దీంట్లో కూడా ఒక 4 డబుల్ అకౌంటింగ్ సిస్టమా సార్? అవునమ్మా, రెండు వేయాలి. మీకు విత్ ఆన్సర్స్ తో కూడా ఉన్నాయి చూడండి, వేసి ప్రాక్టీస్ చేయండి మీరు. జస్ట్ అంతే. మీకు తెలుసు కదా ఎలా సింగిల్ అకౌంట్ సిస్టమ్ ఎలా, డబుల్ అకౌంట్ సిస్టమ్ ఎలా అనేది మీకు తెలుసు. కాబట్టి ఆ రెండు ఫస్ట్ ప్రాబ్లమ్స్ 2 కూడా 1, 2 పెట్టున్నాను మీకు. ప్రాబ్లం 1లో జనరల్ బ్యాలెన్స్ షీట్ 31st March 2016 చేస్తారు. అలాగే దానిలో డబుల్ అకౌంట్ సిస్టమ్ ద్వారా రిసీప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ ఒకటి, జనరల్ బ్యాలెన్స్ షీట్ ఒకటి, 2 వేయాలి. 2 వేస్తే మీకు ఆ డిఫరెన్సెస్ అర్థమవుతుంది. ఓకేనా? మీకు ఆల్రెడీ వేసాం కాబట్టి మనం ప్రాబ్లమ్స్ మళ్ళీ వేసి ప్రాక్టీస్ చేయండి అవి. ఓకేనమ్మా? అది అందుకోసం మీకు తర్వాత ఆ 2 వేస్తే తర్వాత ఇంకో 2 ప్రాబ్లమ్ చెప్తాము. థియరీ కొద్దిగా ఉంది దీంట్లో చెప్పాల్సింది, చెప్తాం. ఈ లోపల మీరు వేసి అవి ప్రాక్టీస్ చేయండి. జనరల్ వాళ్ళు కూడా ఎవరు అటెండ్ కాలేదు. శ్రీలత, ఏమ్మా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా. ప్రాబ్లమ్స్ పెట్టాను చూడండి, మాకు 2 ప్రాబ్లమ్స్, అవి రాసుకొని ప్రాక్టీస్ చేయండి మీరు. ఓకేనా? తర్వాత అవి వేస్తే మీకు తర్వాత ప్రాబ్లం చెప్తాను. సెకండ్ ప్రాబ్లం చూడండి. వాటిలో ఏమైనా డౌట్ ఉందా మీకు? మీరు జనరల్ వాళ్ళు ఎవరు జాయిన్ కాలేదు. జనరల్ వాళ్ళకు ప్రాబ్లం చెప్పాలి. ఏమైనారు భూపతి వీళ్ళు? మీకు సేమ్ ప్రాబ్లము టెక్స్ట్ బుక్ లో ఉంది కదమ్మా? హలో మా లీలాశ్రీ, చెప్పండి సార్. మీకు ఫస్ట్ ప్రాబ్లం ఒకటి, మనము రెవెన్యూ అకౌంట్ వేసాం కదా, 1,64,700 ఉంది చూడండి. ఎన్నో ప్రాబ్లం అది? ఈక్విటీ షేర్స్ వచ్చేసి ఎన్నో ప్రాబ్లం అది? సెకండ్ ప్రాబ్లం సార్. సెకండ్ ప్రాబ్లం అది. ఎస్ సార్.
సేమ్ ప్రాబ్లము మనకు ఎగ్జామ్ లో లాస్ట్ మీ ప్రీవియస్ 2020 మా ఎప్పుడు ఎగ్జామ్ జరిగింది, ఏ నెలలో అప్పుడు జరిగింది ఎగ్జామ్స్ నవంబర్ డిసెంబర్ లో జరిగినటువంటి లాస్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్ లో జరిగినటువంటి ఎగ్జామ్స్ కి సేమ్ ప్రాబ్లం ఇచ్చిన్నాడు. సెకండ్ ప్రాబ్లం మనం చెప్పినటువంటి సేమ్ ప్రాబ్లం అంతే. ట్రయల్ బ్యాలెన్స్ లాస్ట్ లో కూడా ఎంత 3,49,050 ఇచ్చినాడు కదా, సేమ్ ప్రాబ్లం ఇచ్చినాడు. ప్రిపేర్ క్యాపిటల్ అకౌంట్, రెవెన్యూ అకౌంట్, నెట్ రెవెన్యూ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఫ్రమ్ ది అబౌట్ ట్రయల్ బ్యాలెన్స్ అని సేమ్ ప్రాబ్లం ఇచ్చినాడు. అలాగే దానికి చాయిస్ వచ్చేసి ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్ డ్రాప్ క్యాపిటల్ అకౌంట్ టు జనరల్ బ్యాలెన్స్ షీట్ అడిగినాడు ఓన్లీ. సో కాబట్టి మనం ఇప్పుడు వేస్తున్నాం కదా, అలాంటి ప్రాబ్లమ్స్ అడిగాడు. మీకు ఇప్పుడు రెండు పెట్టున్నాను చూడండి. ఓన్లీ జనరల్ బ్యాలెన్స్ షీట్ యాజ్ పర్ సింగిల్ అకౌంట్ సిస్టమ్, అలాగే క్యాపిటల్ అకౌంట్ అలాగే జనరల్ బ్యాలెన్స్ షీట్ యాజ్ పర్ డబుల్ అకౌంట్ సిస్టమ్. ఇప్పుడు పెట్టినటువంటి రెండు ప్రాబ్లమ్స్ కూడా అది. ఆ విధంగా ఒకదానికి చాయిస్ కింద రెండు ప్రాబ్లమ్స్ అడిగాడు సెకండ్ యూనిట్ లో నుంచి. ఏమ్మా ఎలా ఈ అర్థమైంది కదా, ఎలా ఇవి డబుల్ అకౌంట్ సిస్టమ్ లో పబ్లిక్ యూటిలిటీ కన్సర్న్స్ అంటే ప్రజా ప్రయోజనాల నిమిత్తం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక చట్టాల ద్వారా అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ ప్రత్యేక చట్టాల ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు, అవి ట్రామ్వేస్ కానీ, ఎలక్ట్రిసిటీ కంపెనీస్, ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్ కానీ, ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ కానీ, రవాణా సంస్థలు ఏపీఎస్ఆర్టీసీ ఉంది, ఇలాంటి సంస్థలు, అలాగే రైల్వేస్ ఉంది, ఇండియన్ రైల్వేస్, అలాంటివన్నీ పబ్లిక్ యూటిలిటీ కన్సర్న్స్. కాబట్టి ఇవన్నీ కూడా ఇలా ద్వంద్వ అకౌంటింగ్ విధానము డబుల్ అకౌంట్ సిస్టమ్ లో అకౌంట్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో అది మనకు అర్థం కావాలంటే ఫస్ట్ క్లియర్ గా సింగిల్ అకౌంట్ సిస్టమ్ లో ఎలా బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాము, డబుల్ అకౌంట్ సిస్టమ్ లో ఎలా బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాము, ఇంకా మీకు బాగా అర్థం అవ్వడానికి ఒక రెండు ప్రాబ్లమ్స్ పెట్టాను. ఓకేనమ్మా? ఓకే సార్. అది మీకు ఆ అకౌంట్ విధానం వస్తే మీరు అవి వేసి ప్రాక్టీస్ చేయండి. పోతే వాళ్ళు ఎవరు అటెండ్ కాలేదు. థియరీ కొద్దిగా ఉంది, ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ థియరీ రాసుకుంటారా? ఇది రాసి పెట్టుకున్నారు అకౌంట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్ అని, అలాగే అకౌంట్స్ అండర్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1910 రాసుకున్నారు మా రెండు? రాసినాం సార్. ఆ రెండు రాసి పెట్టుకున్నారా? ఏం రాసి పెట్టుకున్నారు? ది బిజినెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై బీయింగ్ ఎ legal public utility is controlled by the government. The industry is in the hands of government, local authorities and public companies. The business of electricity supply companies is subject to two acts of legislature, that is Indian Electricity Supply Act 2010 and Electricity Supply Act 1948. సో ఈ రెండింటి ప్రకారం కూడా ఆ చట్టాల్లో ఉండేటువంటి నియమ నిబంధనల ప్రకారం అవి పని చేయడం జరుగుతుంది. ఏమి ఇట్లకు ఉండేటువంటి ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్ సబ్జెక్టెడ్ టు టూ యాక్ట్స్. ఆ టూ యాక్ట్స్ ఏంది? లెజిస్లేచర్ ది ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1910, అలాగే ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ 1948. ఈ రెండిటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అవి వర్క్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అలాగే it should be noted that the published accounts of electricity companies are to be drawn up in accordance with the requirements of Companies Act 1956.
సో కాబట్టి ఇవి కంపెనీల చట్టము 1956 లోని నియమ నిబంధనల ప్రకారం కూడా ఇవి మనకు అకౌంట్స్ తయారు చేయాల్సి వస్తుంది. సో ఫైనల్ అకౌంట్స్ తయారు చేయాల్సి వస్తుంది. ది ప్రొవిజన్ ఆఫ్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1910 and Electricity Supply Act 1948 should also be compiled with. So kabatti it may also be noted that Rule of 26 of Indian Electricity Rules and 1956 prescribes the about accounting year of electricity companies must be 31st March. So kabatti manaku Indian Companies Act 1956 alage Rule of 26 of మనకు ఇండియన్ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ రూల్స్ ఈ రెండిటి ప్రకారము ఎలక్ట్రిసిటీ కంపెనీస్ అనేటివి కంపల్సరిగా మార్చి 31వ తారీఖున ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే అకౌంట్స్ అండర్ ది ఇండియన్ ఎలక్ట్రిసిటీ కంపెనీ యాక్ట్ 1910 గుర్తుపెట్టుకోవాలి ఇది. సో కాబట్టి రూల్ ఆఫ్ 26 ఆఫ్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ అలాగే 1956 మేక్స్ ది ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఇన్ అకార్డింగ్ విత్ సెక్షన్ 11 ఆఫ్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1910 ఫర్ యాన్యువల్ అకౌంట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్. Every electric supply company shall prepare its final accounts or accounts to 31st March, shall render them to the state government within 6 months from the such date. So kabatti మార్చి 31 ముగిసినటువంటి మార్చి 31 ప్రకారం అవి మార్చి 31 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కి అవి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసి అవి స్టేట్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అలాగే ఈ స్టేట్ గవర్నమెంట్ కి ఎప్పుడు సబ్మిట్ చేయాలంటే మార్చి 31 ముగిసినటువంటి 6 నెలల లోపల అవి ఈ కంపెనీస్ యొక్క అకౌంట్స్ ని స్టేట్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అలాగే ది అకౌంట్ షల్ బి మేడ్ అప్ సో ఫార్ యాజ్ సర్కమ్స్టెన్సెస్ పర్మిట్ in the prescribed forms. So మనం ఆ ఫార్మ్స్ ఆల్రెడీ చూసాం. as set in the annexure 5 to Indian Electricity Rules 1956. The annexure 5 is based on double account system which మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. annexure 5 అనేది క్యాపిటల్ అకౌంట్. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి క్రెడిట్ సైడ్ రిసిప్ట్స్ రూపీస్ 3 కాలమ్స్, డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్ దానికి సంబంధించిన రూపీస్ కి సంబంధించినటువంటి 3 కాలమ్స్ అంటే అప్ టు ఎండ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్, అలాగే టోటల్ కి సంబంధించినటువంటి ఇలా రూపీస్ కి సంబంధించినటువంటి కాలమ్స్ 3 కాలమ్స్ తో అనెక్సర్ 5 అనేది ఉంటుంది. దాని ప్రకారమే మనం ఆల్రెడీ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇది మనకు ఈ రెండింటి గురించినటువంటి అకౌంట్స్ అండర్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1910. సో దాని ప్రకారం మనం ప్రిపేర్ చేసాం. అది వేసారు ఏమ్మా. ఎన్ని ప్రాబ్లమ్స్ వేసాం మనం ఇప్పుడు? లీలాశ్రీ అవి వేసి ప్రాక్టీస్ చేస్తారు కదా. తర్వాత ఏమి భూపతి మా లీలాశ్రీ సార్ చెప్పండి సార్. ఈ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1948 గురించి కూడా కొంచెం రాసి పెట్టుకోండి. దిస్ యాక్ట్ వాజ్ మాడిఫైడ్ బై ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ 1956. ఓకేనా? ఫైనాన్షియల్ ప్రొవిజన్స్ డీటెయిల్స్ ఇన్ 6th and 7th schedules of the act apply to all electricity supply companies in India. These financial provisions
ఆర్ యాజ్ ఫాలోస్. ఫైనాన్షియల్ ప్రొవిజన్స్ ఏమేమి ఇచ్చారు అనేది కూడా మనకి ఇచ్చాడు. అడ్జస్ట్మెంట్ ఆఫ్ రేట్స్, డిప్రిషియేషన్, కంటింజెన్సీ రిజర్వ్, డెవలప్మెంట్ రిజర్వ్, వీటికన్నిటికీ ప్రొవిజన్స్ ఇచ్చాడు. అలాగే టారిఫ్స్ అండ్ డివిడెండ్ కంట్రోల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్, రిస్ట్రిక్షన్స్ ఆన్ డివిడెండ్స్, సో క్లియర్ ప్రాఫిట్స్. సో వీటి గురించి ఈ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1948 కి అమెండ్మెంట్ మోడిఫికేషన్ సవరణలు చేశారు దాన్ని 1956 లో. సో కాబట్టి ఈ ఫైనాన్షియల్ ప్రొవిజన్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ షెడ్యూల్ 6, 7 లో మనకు అవన్నీ అప్లై టు ఆల్ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్ ఇన్ ఇండియా. సో కాబట్టి ఏమేం చేయొచ్చు అనే దానికి మనకి పాయింట్ వైజ్ రాసుకోండి, అవి చాలు. ఏంది? అడ్జస్ట్మెంట్ ఆఫ్ రేట్స్. సో అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ రేట్స్ గురించి పారా 1 of 6th షెడ్యూల్, మేక్ ఇట్ అబ్లిగేటరీ ఫర్ ఆల్ కంపెనీస్ టు సో అడ్జస్ట్ దేర్ rates for the sale of electricity by periodical revision, that their clear profit in any year does not as far possible. So కాబట్టి వాటికి తగినటువంటి రేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాయి ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్. ఎందుకంటే మనకు చూడండి, మామూలుగా ఎలక్ట్రిసిటీ కంపెనీస్ 100 యూనిట్స్ లోపల రేట్ ఆఫ్ యూనిట్ ఫర్ రేటు ఒక విధంగా ఉంటుంది, 200 యూనిట్స్ ఒక రేట్ ఉంటుంది. అలాగే బయట హౌస్ హోల్డ్స్ వాళ్ళకైతే హౌస్ మీటర్స్ అని ఉంటాయి 1 or 2 అనే దాంట్లో, వాటికైతే రేట్ ఆఫ్ యూనిట్, రేట్ ఫర్ యూనిట్ డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే ఈ షాప్స్ వీటికైతే డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళు అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ రేట్స్ దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్డ్ 6 paragraph 1 లో డీటెయిల్డ్ గా చెప్పడం జరిగింది. అలాగే డిప్రిషియేషన్ సంబంధించినటువంటిది కూడా వాళ్ళు ఆ షెడ్యూల్డ్ విచ్ ఎఫెక్ట్ ఫ్రమ్ April 1st, 1979 నుంచి కూడా ఈ డిప్రిషియేషన్ సంబంధించినటువంటిది వాళ్ళు డిప్రిషియేషన్ ఎలా చూపిస్తారు? డిప్రిషియేషన్ అనేది టోటల్ అసెట్స్ యాక్చువల్ వాల్యూకి వాళ్ళు అసెట్స్ సైడ్ చూపించడము, అలాగే దానికి డిప్రిషియేషన్ ఫండ్ అనేది క్రియేట్ చేసి దాన్ని లయబిలిటీ సైడ్ చూపించడం జరుగుతుంది. ఇది ఈ డిప్రిషియేషన్ సంబంధించినటువంటి ప్రొవిజన్. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విధానం ప్రకారమే మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసాం. సో ఇవన్నీ మీరు సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకోండి. ఏంటవి? అడ్జస్ట్మెంట్ ఆఫ్ రేట్స్, డిప్రిషియేషన్, కంటింజెన్సీ రిజర్వ్, డెవలప్మెంట్ రిజర్వ్, టారిఫ్స్ అండ్ డివిడెండ్స్ కంట్రోల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్, రిస్ట్రిక్షన్స్ ఆన్ డివిడెండ్స్, క్లియర్ ప్రాఫిట్స్. ఇవన్నీ సైడ్ హెడ్డింగ్స్ లా రాసుకోండి. అలాగే నెక్స్ట్ డిస్పోజల్ ఆఫ్ సర్ప్లస్. సో ఇది మళ్ళీ చెప్తాను మీకు. ఈ డిస్పోజల్ ఆఫ్ సర్ప్లస్ అనేది వాళ్ళకి ఒక ప్రాబ్లం చెప్పాలి. ఉన్నారా భూపతి? జాయిన్ అయినారా? ఏం లేట్ గా జాయిన్ అయినారే? సో ఈ డిస్పోజల్ ఆఫ్ సర్ప్లస్ కూడా రాసి పెట్టుకోండి మీరు నోట్స్ సైడ్ హెడ్డింగ్స్ కింద. వాళ్ళకి ఒక ప్రాబ్లం చెప్తాను నేను. మీరు ఈ లోపల మీరు వింటే అవి కూడా వినండి, లేకపోతే మీకు 2 ప్రాబ్లమ్స్ పెట్టాను. హౌ టు ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్ ఇన్ సింగిల్ అకౌంట్ సిస్టమ్ అండ్ డబుల్ అకౌంట్ సిస్టమ్. సో కాబట్టి ఆ 2 ప్రాబ్లమ్స్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు భూపతి మీకు ఒక ప్రాబ్లం రాసుకోమని చెప్పాను. ఎన్నో ప్రాబ్లం అది? హలో, ఎన్నో ప్రాబ్లం రాసుకోమని చెప్పాను మిమ్మల్ని? ఏ ప్రాబ్లం 5th? అవును సార్. 5th ప్రాబ్లమా? 4th వేసేసారా? రైట్. చూడండి 5th ప్రాబ్లం. మిగతా వాళ్ళు ఎవరు జాయిన్ కాలేదేమి? ఇంకా జనరల్ వాళ్ళు ఎవరు?
కమైండ్ క్లాస్ కదా ఇది. సాటర్డే, ఫ్రైడే, సాటర్డే కమైండ్ ఉంటుంది మీకు. రిమైనింగ్ డేస్ అంతా మీకు సపరేట్ గా ఉంటుంది. ఫిఫ్త్ ప్రాబ్లం రాసుకున్నారా భూపతి? రాసుకున్నాం సార్. సో మీరు కూడా వినండి అమ్మా, సేమ్ ప్రాబ్లమ్స్ మీకు కూడా ఇప్పుడు నేను పెట్టినటువంటి ప్రాబ్లమ్స్ మీవి మీకు బోత్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంస్ రెండిట్లో ఉన్నాయి. ఈ ఫిఫ్త్ ప్రాబ్లం మీకు కూడా వస్తుంది, వినండి. మళ్ళీ మీకు నెక్స్ట్ క్లాస్ లో నేను చెప్తాను. రైట్. సింగరేణి లైట్స్ లిమిటెడ్ వారి 31/3/2016 నాటి అంకణా క్రింది విధంగా ఉంది. సో అంకణాలో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఇచ్చినాడు లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ కాలంలో 31/3/2015 నాటి నిల్వలు వివరాలు, అలాగే డెబిట్ క్రెడిట్ నిల్వలని రైట్ సైడ్ ఇచ్చినాడా? సో ఎందుకంటే ఇక్కడ ఈ విధంగా ఇవ్వడం జరిగింది, వాడు ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కింద పైన ఇవ్వకుండా స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ కాలంలో ఇచ్చాడు. సో కాబట్టి అవి మనము డబుల్ అకౌంట్ సిస్టమ్ లో బ్యాలెన్స్ షీట్ ని ప్రిపేర్ చేయడానికి, ఆస్తి అప్పుల పట్టిని ప్రిపేర్ చేయడానికి మనం ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్సెస్, కరెంట్ ఇయర్ బ్యాలెన్సెస్, టోటల్ రెండు కలిపి సపరేట్ గా చూపించి టోటల్ చేస్తాం. అందుకని వాడు ఓపెనింగ్ బ్యాలెన్సెస్ మనకి ఇచ్చినాడు. సో కాబట్టి ఇది ప్రాబ్లము. దానికోసం వాడు 31/3/2015 నాటి నిల్వలు ఏమేమి ఇచ్చినాడు, వివరాలు, డెబిట్, క్రెడిట్ రూపాయలని ఇచ్చినాడు. కాబట్టి ఫస్ట్ చదువుతుండీ 15,000 ఈక్విటీ వాటాలు ఒక్కొక్కటి ₹5 చొప్పున 15,000 ఈక్విటీ వాటాలు ఒక్కొక్కటి 500 చొప్పున 400 చొప్పున చెల్లించినవి, 400 చెల్లించినవి. సో కాబట్టి 15,000 ఈక్విటీ వాటాలు ఒక్కొక్క వాటా విలువ 500 అయితే వాళ్ళు చెల్లించింది ఎంత? 400 చెల్లించారు. కాబట్టి ప్రారంభంలో ఎంత ఉంది అంటే 56,25,000 ఉంది. 56,26,000 25,000 ఓపెనింగ్ లో ఉంటే క్లోజింగ్ ఎంత ఇచ్చాడు? 60 లక్షలు ఇచ్చాడు. రిమైనింగ్ డిఫరెన్స్ ఎంతైతే ఉంటుందో దాన్ని ప్రస్తుత సంవత్సరం ఎంత ఉంది డిఫరెన్స్? 4,75,000 ఉంటుందా? ఎంత ఉంటుంది డిఫరెన్స్ భూపతి? హలో సార్, ఎంత ఉంది డిఫరెన్స్? 4,15,000 సార్. 4,15,000 సార్. 60 లక్షల్లోంచి 56,26,000 25,000 తీసేయి, 4,76,000 వస్తుంది. నీకు వినబడి నేను ఊరికే చెప్పాను, అది ఎట్టో వినబడింది గుడ్డుగా చెప్తావు. క్యాల్కులేటర్ లేదా పక్కన? 60 లక్షల్లో నుంచి 4 లక్షలు కాదు, పోతే 3,75,000 ఉంటుంది. ఎంత ఉందమ్మా లేరాశ్రీ? ఎగ్జిట్ అయిపోయింది ఆమె. రాధిక వింటున్నారా మీరు కూడా? 6 లక్షలు 60 లక్షలు ఉంది ముగింపులో. ప్రారంభంలో వచ్చేసి ఈక్విటీ వాటా మూలధనం వచ్చేసి 56,25,000 ఉంది. అంటే కరెంట్ ఇయర్ ఎంత ఇష్యూ చేసినట్టు? ఈక్విటీ షేర్స్, ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎంత కరెంట్ ఇయర్? ఎంతమా? తీసేయండి. హలో మా రాధిక, లీలాశ్రీ ఏం చేస్తున్నామ్మా? 60 లక్షలు మైనస్ 60 లక్షలు మైనస్ 56,25,000 తీసేస్తే 3,75,000 ఉంటుంది. ఇది ఈ సంవత్సరం మనము
ఇష్యూ చేసినటువంటి మూలధనం అంతేనమ్మా. అలాగే 6% మొదటి తనఖా డిబెంచర్లు, 6% మొదటి తనఖా డిబెంచర్లు మీరు జస్ట్ లెక్కనండి, మీకు పెట్టలేదు, వాళ్ళకి వాట్సాప్ లో పెట్టినాను, వాళ్ళు రాసుకుంటారు, చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి సార్. రైట్, మీకు ఇంగ్లీష్ మీడియంలో నేను ఇదే ప్రాబ్లం పెడతాను. రైట్, కాబట్టి 6% మొదటి తనఖా డిబెంచర్లు, 3200 డిబెంచర్లు, 1000 రూపాయలు చొప్పున. సో ప్రారంభంలో 32 లక్షలు ఉన్నాయి, ముగింపులో కూడా 32 లక్షలు ఉన్నాయి. అంటే ఈ సంవత్సరము డిబెంచర్లు ఏమి ఇష్యూ చేయలేదని అర్థం, ఏమి జారీ చేయలేదని అర్థం. అలాగే వాటా ప్రీమియం చూడండి, వాటా ప్రీమియం ఓపెనింగ్ లో 36,900 ఉంది, ముగింపులో 41,050 ఉంది. డిఫరెన్స్ అమౌంట్ ఈసారి మనకు వచ్చినటువంటి వాటా ప్రీమియం కరెంట్ ఇయర్ లో ఎంతైతే డిఫరెన్స్ ఉంటుందో 41,050కి 36,900కి ఎంత డిఫరెన్స్ అయితే ఉంటుందో ఆ డిఫరెన్స్ అమౌంట్ మనము ఈసారి వాటా ప్రీమియం కింద మనకు వసూలైనట్టు లెక్క. రైట్, అలాగే తరుగుదల నిధి చూడండి, తరుగుదల నిధి ప్రారంభంలో 8,20,000 ఉంది, ముగింపులో కూడా 8,20,000 ఉంది. అలాగే తరుగుదల నిధి పెట్టుబడుల ఖాతా. సో ఈ తరుగుదల నిధిని వాళ్ళు మళ్ళీ ఏర్పాటు చేసినటువంటి తరుగుదల నిధిని ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో కాబట్టి దాన్ని మళ్ళీ అసెట్స్ కింద చూపించుకోవచ్చు. తరుగుదల నిధి పెట్టుబడుల ఖాతా 8,20,000 ఇచ్చాడు, దీన్ని మనము ఇన్వెస్ట్మెంట్స్ కింద చూపించుకోవచ్చు జనరల్ బ్యాలెన్స్ షీట్ లో. అలాగే స్వేచ్ఛాయుత ఆవరణలు, స్వేచ్ఛాయుత ఆవరణలు ఓపెనింగ్ లో 32 లక్షలు, క్లోజింగ్ లో 33,55,000 ఇచ్చాడు. అంటే కరెంట్ ఇయర్ మనము 1,55,000 స్వేచ్ఛాయుత ఆవరణములు కొనుగోలు చేసినట్టు ఆస్తులు, కాబట్టి డెబిట్ సైడ్ చూపిస్తాం. అలాగే భవనాలు చూడండి, భవనాలు ఓపెనింగ్ లో 11,50,000 ఉన్నాయి, ముగింపుకు వచ్చేసరికి 12,86,250 అయినాయి. అంటే కరెంట్ ఇయర్ మనం ఎంత ఇష్యూ కొనుగోలు చేసినట్టు భవనాలు అంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతైతే ఉంటుందో దాన్ని కరెంట్ ఇయర్ మనము భవనాలు పర్చేజెస్ కింద కరెంట్ ఇయర్ డ్యూరింగ్ ది ఇయర్ కింద వేసుకుంటాం. అలాగే మెయిన్లు మీటర్లు చూడండి, మెయిన్లు మీటర్లు ఓపెనింగ్ లో వచ్చేసి 7,76,340 ఉంది, 7,76,340 ఉంటే క్లోజింగ్ కి 8,49,280 ఉంది, 8,49,280. సో అంటే డిఫరెన్స్ అమౌంట్ మనము మెయిన్లీ ఈ సంవత్సరం కరెంట్ ఇయర్ పర్చేజ్ చేసినట్టు, ఓపెనింగ్ కి క్లోజింగ్ పెరిగింది అంటే మనం పర్చేజ్ చేసినట్టు. అలాగే ప్లాంట్ చూడండి 34,82,200 ఉంది, అలాగే క్లోజింగ్ లో వచ్చేసి 38,79,000 ఉంది. అంటే రిమైనింగ్ ఎంతైతే పెరిగిందో అది కరెంట్ ఇయర్ మనం పర్చేస్, అందుకని ఓపెనింగ్ క్లోజింగ్ ఇచ్చిందో. అలాగే వాగన్లు వ్యాన్లు ఓపెనింగ్ లో 32,000 ఉన్నాయి, క్లోజింగ్ లో 47,500 వచ్చాయి. సో కాబట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ మనం డ్యూరింగ్ ది ఇయర్ వేసుకుంటాం. ఆఫీస్ ఫర్నిచర్ 20,000 ఉంది, క్లోజింగ్ కూడా 20,000 ఉంది. చూస్తున్నారా భూపతి? చూస్తున్నాను సార్. రైట్, రైట్. నెక్స్ట్ సరుకు చూడండి, సరుకు కింద 1/4/2015 అంటే ఓపెనింగ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడుతో స్టార్ట్ అవుతుందో మనకి ఇక్కడ 1/4/2015 నుంచి 31/3/2016 వరకు ఉంటుంది. కాబట్టి మార్చ్ ఎండింగ్ 2016 వరకు అప్పుడు ఉన్నటువంటి అంటే ప్రారంభంలో ఉన్నటువంటి సరుకు నిల్వలు ఏమి ఇచ్చాడు? బొగ్గు 3,85,300 ఇచ్చాడు, ఇతర ముడి పదార్థాలు 2,160 ఇచ్చాడు. అలాగే కొనుగోళ్లు, బొగ్గు వచ్చేసి కొనుగోళ్లు కింద ఏమేమి ఇచ్చాడు? మళ్ళీ సరుకు నిల్వలు అయిపోయింది. బొగ్గు వచ్చేసి 17,13,490 ఇచ్చాడు కొనుగోళ్లు. అలాగే ఇతర పదార్థాలు కొనుగోళ్లు, అవి కూడా అది కొనుగోళ్ల కింద 26,450 ఇచ్చాడు. సో అలాగే నెక్స్ట్ ప్లాంటు మరమ్మతులు, ప్లాంటు మరమ్మతులు 3,68,470, మీటర్లు మెయిన్లు
మరమ్మతుల నిర్వహణ 1,89,820. అలాగే జీతాలు 2,79,200. వేతనాలు జీతాలు వచ్చేసి 44,550. డైరెక్టర్ ఫీజు 95,000. రేట్లు పన్నులు 94,600. రాని బాకీలు 32,100. న్యాయ ఖర్చులు 1,300. ఆడిట్ ఫీజు 2,450. సాధారణ పరిపాలన ఖర్చులు 1,06,530. నెక్స్ట్ అస్వస్థత ప్రమాద పరిహార ఉద్యోగులకు చెల్లింపు 42,200. విద్యుత్ అమ్మకం అంటే ఆదాయం ఇన్కమ్ వేడి వెలుతురు కోసం విద్యుత్ అమ్మకం వచ్చేసి 12,72,500. విద్యుత్ అమ్మకం పవర్ శక్తి కోసం అమ్మినటువంటి విద్యుత్ అమ్మకం వచ్చేసి 39,88,260. డివిడెండ్ల చెల్లింపు 16 లక్షలు. డిబెంచర్లపై వడ్డీ 1,92,000. ఇవన్నీ నెట్ రెవెన్యూ అకౌంట్ లో చూపిస్తాం. నికర రెవెన్యూ ఖాతా 4,08,670. రుణగ్రస్తులు 1,83,260. అలాగే ఆంధ్ర బ్యాంకు కరెంట్ రుణదాతలు నేను చదివింది. వివిధ రుణదాతలు 1,83,260. రుణగ్రస్తులు 4,34,970. ఆంధ్ర బ్యాంకు కరెంట్ ఖాతా నిల్వ 1,41,125. చేతుల నగదు 5,195. ఇది మనకి ఇచ్చినటువంటి అంకనా మొత్తము 1,59,13,940 డెబిట్ క్రెడిట్ సరిపోయినాయి. సో కాబట్టి ఇది మనకి ఇచ్చినటువంటి అంకనా. దీని ద్వారా మనకు 31/3/2016 నాటి సరుకు నిల్వ ఇచ్చాడు. ముగింపు సరుకు నిల్వ 3,46,470. ఇతర పదార్థాలు కూడా ముగింపు నిల్వ వచ్చేసి 5,350. 1/4/2015 నుండి తరుగుదల కింద ఏర్పాటు చేయాలి. కాబట్టి మనం ఈ సంవత్సరం తరుగుదల కింద ఎంత ఏర్పాటు చేయాలంటే ప్లాంట్ విలువపై 5%, భవనాలపై 2.5%. సో కాబట్టి దీని ద్వారా మనం తయారు చేయవలసినటువంటివి రెవెన్యూ ఖాతా, నికర రెవెన్యూ ఖాతా, మూలధనం ఖాతా, ద్వంద్వ అకౌంటింగ్ విధానం ప్రకారం సాధారణ ఆస్తి అప్పులు పట్టి ఏమేమి రెవెన్యూ ఖాతా ప్రిపేర్ చేయమన్నాడు, నికర రెవెన్యూ ఖాతా ప్రిపేర్ చేయమన్నాడు, మూలధనం ఖాతా ద్వంద్వ అకౌంటింగ్ విధానం ప్రకారం, అలాగే సాధారణ ఆస్తి అప్పులు పట్టి ఇవి మనకు వాడు ప్రిపేర్ చేయమంది. కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ ఎవరిది కంపెనీ ఇది లెక్క ఎవరిది, సింగరేణి లైట్స్ కంపెనీ లిమిటెడ్. కాబట్టి 31 హెడ్డింగ్ పెట్టుకోండి. సింగరేణి లైట్స్ కంపెనీ లిమిటెడ్ 31/3/2016తో అంతమయ్యే సంవత్సరానికి రెవెన్యూ ఖాతా అనే హెడ్డింగ్ పెట్టి రెవెన్యూ ఖాతా ఫుల్ పేజీ మొత్తం వచ్చేటట్టు, పెద్ద ప్రాబ్లం కాబట్టి ఎక్కువ వస్తుంది, పేపర్ మొత్తం గీసి పెట్టుకోండి. ఏమని హెడ్డింగ్ పెడతారు భూపతి? సింగరేణి లైట్ సారా? సింగరేణి లైటింగ్ కంపెనీ లిమిటెడ్ 31/3/2016తో అంతమయ్యే సంవత్సరానికి రెవెన్యూ ఖాతా. జనరల్ వాళ్ళు ఎవరు జాయిన్ కాలేదు. ఆయన శ్రీధర్ రెడ్డి జాయిన్ అయినాడు, మళ్ళీ ఏమో ఎగ్జిట్ అయిపోయినాడు. ఊరికే జాయిన్ అవుతాడు, అనే నేర్చుకునేదిలే పాడులే. ఒక్కడే ఉన్నాం, మిగతా వాళ్ళందరూ ఏమి దీంట్లో జాయిన్ అవ్వమంటే తెలియదు సార్. వాళ్ళ లింక్ లేదేమో సార్. లింక్ ఏంది? క్లాస్ జాయిన్ అయితే దీంట్లో గ్రూప్ లో ఉంటే జాయిన్ అయితే జాయిన్ అవుతాయి. దీనికి లింక్ పెడుతున్నామా? దీనికి లింక్ ఏమన్నా పెడుతున్నామా? దీనికి చంద్ర గారు అట్లా అడిగినాడు సార్. ఆ రోజు మీరు పెట్టినాడు సార్. వాడు ఎప్పుడో వారానికి ఒకసారి వస్తాడు, పనికి మళ్ళీ ఓడేంది అడిగేది. ఇప్పుడు రెగ్యులర్ గా క్లాసుకి అటెండ్ అయితే కదా పనికి మళ్ళాడు. ఎదవలతో అంతా చేయవలసిన చేసి చెడిపోయేదానికి. మంచి వాళ్ళతో సావాసం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి, ఎదవలతో సావాసం చేస్తే ఎదవ అలవాట్లు వస్తాయి. రైట్, సరే. ఈ ప్రాబ్లం మళ్ళీ వాళ్ళు ఎంత అయింది టైము? అయిపోయింది. ఓకే, బ్రీఫ్ గా గీసి పెట్టండి. ఏమ్యా భూపతి?
ఈ సరే సార్. క్లాసు మండే రోజు చెప్తాను, ఎందుకంటే వాళ్ళు నువ్వు ఒక్కడివే ఉన్నాం, మళ్ళీ అందరి కోసం చెప్పాలి కదా మళ్ళీ సపరేట్ గా దాన్ని. అవును సార్. గీసి పెట్టు ఫిల్ పేజీ మొత్తము. వాళ్ళు మండే రోజు కన్నా ఎక్కువ మంది జాయిన్ అయితే ఆ రోజు చెప్తాను. ఈ లోపల సరే థీరీ సార్. కొంచెం ఇంకో 10 నిమిషాలు థీరీ చెప్పేస్తాను మీకు కూడా. థీరీ కింద ఏమేమి రాసుకోవాలంటే, మీరు ఆస్తుల పునఃస్థాపన అంటే ఏందో రాసుకున్నారా? రాసుకున్నారు కదా. ఆస్తుల అవును సార్. పునఃస్థాపన, రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్స్ పోతే, దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు చెప్పాను ఒక 2-3. ఈ ఎలక్ట్రిసిటీ సప్లై, విద్యుత్ కంపెనీల ఖాతాలు. విద్యుత్ కంపెనీలు ప్రజా ప్రయోజన సంస్థలు కనుక ఇవి యొక్క ముఖ్య ఉద్దేశము పరిశ్రమలకు, సాధారణ ప్రజలకు సరైన రేట్లు విద్యుత్ సరఫరా చేయడం అనేది మనకు తెలిసినటువంటిదే. ప్రజలకు సపరేట్ గా ఒక రేటుకి, పరిశ్రమలకు సపరేట్ గా ఒక రేటుకి విద్యుత్ సరఫరా చేస్తాయి. అలాగే అది ఎందుకంటే అంటే భారత విద్యుత్ చట్టము 1910, అలాగే భారత్ విద్యుత్ సవరణ చట్టం వచ్చేసి సరఫరా చట్టం, విద్యుత్ చట్టం వచ్చేసి 1910, విద్యుత్ సరఫరా చట్టం వచ్చేసి 1948లో నిబంధనల ప్రకారం వాళ్ళు ఆ విధంగా చేయడం జరుగుతుంది. అందుకనే వాళ్ళు రేట్స్, అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ రేట్స్ వాళ్ళు విద్యుత్ వ్యాపారాన్ని దాని ప్రకారం నిర్ణయిస్తాయి, నియంత్రిస్తాయి. అలాగే విద్యుత్ చట్టము 1948 6వ షెడ్యూల్లో ఈ విద్యుత్ కంపెనీలు ముగింపు లెక్కలు తయారు చేయడానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలను పొందుపరచడం జరిగింది. ఆ నియమ నిబంధనల ప్రకారమే మనం ఇప్పుడు అకౌంట్స్ అన్ని ప్రిపేర్ చేయడం కూడా జరిగింది. 1948 6వ షెడ్యూల్. సో కాబట్టి విద్యుత్ కంపెనీలు ముగింపు లెక్కలు ఆ 6వ షెడ్యూల్లో పొందుపరిచినటువంటి నియమ నిబంధనల ప్రకారం అవి ముగింపు లెక్కలు తయారు చేసుకుంటాయి. అలాగే భారత విద్యుత్ చట్టము 1910 ప్రకారము ఖాతాల నిర్వహణ ఎలా ఉండాలి అంటే, భారత విద్యుత్ చట్టము 1910 సూత్రాలు 1956 విద్యుత్ సరఫరా కంపెనీలు ముగింపు లెక్కలు మనం తయారు చేస్తాయి. ప్రతి విద్యుత్ సరఫరా కంపెనీ కూడా తమ ముగింపు లెక్కలను మార్చి 31వ తారీఖు తయారు చేయాలి. అదే తేదీ నాటికి వాళ్ళు అదే తేదీ నుండి 6 నెలల్లో గల రాష్ట్ర ప్రభుత్వానికి అవి సమర్పించాలి, స్టేట్ గవర్నమెంట్ కి. అలాగే పరిస్థితుల అనుకూలతను బట్టి ముగింపు లెక్కలు వాళ్ళు అనుబంధ షెడ్యూల్డ్ 5 భారత విద్యుత్ సూత్రాలు కానీ, లేకపోతే 1956లో నిర్దేశిత నమూనాల ప్రకారం కానీ తయారు చేయొచ్చు. వాళ్ళు పరిస్థితుల అనుకూలతను బట్టి ముగింపు లెక్కలను అనుబంధ షెడ్యూల్డ్ 5 అంటే మనము మూలధనం ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి, అదే షెడ్యూల్డ్ 5 అనేది ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి. డబుల్ అకౌంట్ సిస్టమ్ లో తయారు చేసుకోవచ్చు, లేదా 1956లో పొందుపరిచినటువంటి నిర్దేశిత నమూనా ప్రకారం కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే ముగింపు లెక్కల తయారీ. సో కాబట్టి ప్రతి విద్యుత్ కంపెనీ తమ ముగింపు లెక్కలను ప్రతి సంవత్సరం మార్చి 31తో అంతమయ్యే సంవత్సరానికి తయారు చేయాలి. విద్యుత్ కంపెనీలు ముగింపు లెక్కలను 2 అవసరాల నిమిత్తం తయారు చేస్తాయి. 1 వాటాదారులకు సమర్పించడానికి, 2 సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి అందచేయడానికి. 1 వాటాదారులకి సమర్పించడానికి, వాటి యొక్క ముగింపు లెక్కలు తయారు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాటాదారులకు సమర్పించడము, 2వది సంబంధిత ప్రభుత్వాలకు తెలియచేయడానికి. కాబట్టి వాటాదారులకు సమర్పించేటువంటి ముగింపు లెక్కలు సాధారణ విద్యుత్, అలాగే విద్యుత్ కంపెనీల చట్టము షెడ్యూల్డ్ 6 ప్రకారం తయారు చేస్తాయి. ఈ నమూనా వాటాదారులకు అవసరమైన అన్ని రకాలైనటువంటి సమాచారం తెలియచేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు అందచేసేటువంటి ముగింపు లెక్కలు భారత విద్యుత్ సూత్రాలు 1956 అనుబంధ షెడ్యూల్డ్ 6(5)లో పొందుపరిచినటువంటి నమూనా ప్రకారం అక్కడ తయారు చేస్తాయి. వీళ్ళకి మాత్రం వాటాదారులకు మాత్రం షెడ్యూల్డ్ 6 ప్రకారం తయారు చేస్తాయి. ఇక్కడ
ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి అందచేయడానికి ముగింపు లెక్కలను భారత విద్యుత్ సూత్రాలు 1956 అనుబంధ షెడ్యూల్డ్ 6 ఏవి వాటాదారులకు సంబంధించేటువంటి ముగింపు లెక్కల్ని షెడ్యూల్డ్ 6 ప్రకారం తయారు చేస్తాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ముగింపు లెక్కలు సమర్పించడానికి వాళ్ళు విద్యుత్ సూత్రాలు 1956 4.5లో పొందుపరిచినటువంటి నమూనా ప్రకారం తయారు చేస్తాయి. సో కాబట్టి ఇది సాధారణంగా తయారు చేసి నమూనా కొద్దిగా తేడా ఉంటుంది, పెద్దగా తేడా ఏమి ఉండదు. కాబట్టి ద్వంద్వ అకౌంటింగ్ విధానానికి విద్యుత్ కంపెనీలు ముగింపు లెక్కలు పోలికలు కూడా ఉంటాయి. సో కాబట్టి మనము ద్వంద్వ అకౌంటింగ్ ప్రకారం తయారు చేస్తాం. కాబట్టి ద్వంద్వ అకౌంటింగ్ ప్రకారము మూలధనం ఖాతా, రెవెన్యూ ఖాతా, నికర రెవెన్యూ ఖాతా, సాధారణ ఆస్తి అప్పులు పట్టి అంటాము. అలాగే విద్యుత్ కంపెనీల చట్టం ప్రకారం అంటే షెడ్యూల్డ్ 4.5 వాటా మూలధనము, రుణ మూలధన నివేదిక అనే ఒక నివేదికను తయారు చేస్తాయి. అలాగే మూలధన ఖర్చుల నివేదిక, నిర్వహణ రాబడి నివేదిక, నిర్వహణ ఖర్చుల నివేదిక, అలాగే నికర రాబడి వినియోగిత నివేదిక, సాధారణ ఆస్తి అప్పుల పట్టి. ఇది అంటే వాళ్ళు భారత విద్యుత్ సూత్రాల ప్రకారం 1956 అనుబంధ షెడ్యూల్డ్ 4.5లో పొందుపరిచినటువంటి దాని ప్రకారం భారత విద్యుత్ చట్టంలో ఉండేటువంటి నియమ నిబంధనలు ఏమేమి తయారు చేస్తాయంటే వాటా మూలధనము, రుణ మూలధన నివేదిక, మూలధన ఖర్చుల నివేదిక, నిర్వహణ రాబడి, నిర్వహణ ఖర్చుల నివేదిక, అలాగే నికర రాబడి, వినియోగిత నివేదిక, అలాగే సాధారణ ఆస్తి అప్పుల పట్టి ఇవి తయారు చేస్తాయి. ఓకే, అలాగే తరుగుదలకు సంబంధించి మనం చెప్పాం. సో కాబట్టి ఈ తరుగుదల నిబంధనల ప్రకారం తరుగుదలకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు మనము ఏందయ్యా అంటే ఏప్రిల్ 1, 1979 నుంచి అమలయ్యేటువంటి తరుగుదల సరళ రేఖా పద్ధతి మాత్రమే వాళ్ళు లెక్క కట్టాలి. సరళ రేఖా పద్ధతి అంటే మనం ఆ పద్ధతిలోనే కట్టాం. సరళ రేఖ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంటాం, స్థిర వాయిదాల పద్ధతి. కాబట్టి ఇది 1979 ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ సరఫరా కంపెనీలు ముగింపు లెక్కలకు లెక్కించేటప్పుడు తరుగుదల లెక్కించడానికి సరళ రేఖా పద్ధతిని లెక్కించాలి. 1/4/1979 ముందున వాళ్ళు పేరా 4 ప్రకారం 2 రకాలైనటువంటి తరుగుదల పద్ధతులు ఆమోదించబడేవి. 1 సరళ రేఖ పద్ధతి, 2 చక్ర వడ్డీ పద్ధతి, యాన్యుటీ మెథడ్, చక్ర వడ్డీ పద్ధతి. ఈ 2 పద్ధతుల్లో వాళ్ళు తరుగుదల లెక్కించేది. దానికి ముందు ఎప్పుడు ఏప్రిల్ 1, 1979కు ముందు. కానీ 1979 ఏప్రిల్ 1 తర్వాత ఓన్లీ సరళ రేఖా పద్ధతి ప్రకారమే వాళ్ళు తరుగుదలని లెక్క కట్టడం జరుగుతుంది. అదే పద్ధతిలో స్థిర వాయిదాల పద్ధతిలోనే మనము ఇంతకుముందు ప్రాబ్లమ్స్ లో వేస్తే తరుగుదల అలాగే లెక్క కట్టాం సరళ రేఖా పద్ధతిలోనే. సో అలాగే సరళ రేఖా పద్ధతి ప్రకారం తరుగుదలను గణనకు ఆస్తుల యొక్క అసలు విలువలో 90%కి ఆస్తి జీవిత కాలంచే భాగించగా వచ్చిన మొత్తాన్ని తరుగుదలగా తీసుకోవాలి. ఆస్తి విలువ ఎంతైతే 90% ఎంతైతే ఉంటుందో దాని యొక్క ఆస్తి యొక్క జీవిత కాలంతో అంచనా వేసి దాన్ని భాగించగా అంటే స్థిర వాయిదాల పద్ధతి, సరళ రేఖా పద్ధతి. కాబట్టి 90% ఆస్తి విలువని తీసుకొని దాని జీవిత కాలం చేత భాగించాలి. రిమైనింగ్ 10% మనం తీసుకోం ఇక్కడ. కాబట్టి ఇది ఇక్కడ చెప్పేటువంటిది. ఆస్తి యొక్క అసలు విలువలో 90% తరుగుదల రద్దుపరిచిన తర్వాత ఆ ఆస్తి ఎటువంటి తరుగుదల రద్దు చేయకూడదు. కాబట్టి 90% ఆస్తి విలువను మనం రద్దు చేయొచ్చు, రిమైనింగ్ 10% విలువని మనం తాకూడదు. సో కాబట్టి ఈ తరుగుదల 90% ఆస్తి విలువ ఎంతైతే ఉంటుందో దాని ఆస్తిని జీవిత కాలం చేత స్థిర వాయిదాల పద్ధతిలో 90% అంటే 90,000 అనుకోండి, దాని జీవిత కాలం 10 సంవత్సరాలు అనుకోండి, సంవత్సరానికి 9,000 చొప్పున తరుగుదల
రద్దు చేసుకుంటూ రావచ్చు. రిమైనింగ్ 10,000ని మనం తరుగుదల కింద తీసుకోకూడదు. ఎందుకంటే అది తుక్కు విలువ కింద ఏదో ఒక కింద వాళ్ళకి పనికి రాకుండా పోయినా సరే ఏదో ఒక ఐరన్, పాత ఐరన్ ఎలాగో అమ్మేస్తే దాని విలువ వస్తుంది. కాబట్టి అందుకని వాళ్ళు ఆ రిమైనింగ్ 10% దాన్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు. రిమైనింగ్ 90% ఎంతైతే ఆస్తుల విలువ ఉంటుందో ఆ 90% ఆస్తుల విలువ మీదనే మనం తరుగుదల లెక్క కట్టాలి. ఇది ఇక్కడ మనకు చెప్పేటువంటిది. అలాగే ఏదైనా స్థిరాస్తుల నుండి తొలగించినట్లయితే ఆ ఆస్తి యొక్క తగ్గించినటువంటి విలువకు ప్రత్యేక ఖాతాకు మళ్లించాలి. కాబట్టి ఏదైనా ఆస్తులు పూర్తిగా రద్దయిపోయి స్థిరాస్తుల నుంచి మనం దాన్ని తొలగించబడినట్లయితే దానికి ప్రత్యేక ఖాతాలో దాన్ని చూపించాలి. అలాగే నెక్స్ట్ ఆగంతుక రిజర్వ్. ప్రతి విద్యుత్ కంపెనీ కూడా ఆగంతుక రిజర్వ్ను నిర్వహించడం అనేది తప్పనిసరి. ఈ రిజర్వ్ ఏర్పాటుకు ప్రతి సంవత్సరము స్థిరాస్తుల యొక్క అసలు విలువ మీద 0.25 అంటే 0.25% తగ్గకుండా 0.5 పెరగకుండా ఈ లోపల అంటే 0.25% నుండి 0.5% పెరగకుండా రెవెన్యూ ఖాతాకు మళ్లించాలి. ఆగంతుక రిజర్వ్ అంటే భవిష్యత్తులో ఏర్పడబోయేటువంటి ఏదైనా ఆగంతుక బాధ్యతలని వాళ్ళు ఎదుర్కొనడం కోసం, భవిష్యత్తులో ఏర్పడేటువంటి ఎలాంటి నష్టాల్ని ఎదుర్కొనడం కోసం వాళ్ళు ఈ ఆగంతుక రిజర్వ్ కి రెవెన్యూ ఖాతాకి ఎంత మళ్లించాలి? స్థిరాస్తుల విలువ మీద 0.25 నుంచి 0.5% మించకుండా స్థిరాస్తుల విలువలో ఆగంతుక రిజర్వ్ కు మళ్లించి దీన్ని రెవెన్యూ ఖాతాకు మళ్లించవచ్చు, అంటే డెబిట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ మళ్లింపు ఆస్తుల యొక్క అసలు విలువకి 5% సమానమయ్యేంత వరకు మళ్లించాలి. స్థిరాస్తుల యొక్క నికర విలువలో 5% ఏమంట అంటే మీటింగ్ అంట జరిగిపోయిందా? Members of the staff council met in the virtual classroom at 10:30. Principals in the following reasons: to change the MPC courses from Telugu medium to English medium with an intake of 30 students. ఎవరు పెట్టలేదు ఇంకా. దీంట్లో మాత్రం మిగతా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కమిటీలు వేసుకుంటారు. దీంట్లో మాత్రం అవసరం. డబ్బులు డ్రా చేసుకునే దానికి మాత్రం మిగతా కమిటీలు అందరిని వేసుకుంటారు. దీనికి మాత్రం మనం వేస్తారు. హలో, ఇంకేమి భూపతి? ఇంకేం లేదు సార్. సో అది ఆగంతుక రిజర్వ్. అలాగే అభివృద్ధి రిజర్వ్, అభివృద్ధి రిబేటు అలవెన్స్ నిమిత్తం ఆదాయ పన్ను అధికారులు అనుమతించబడినటువంటి ఆదాయ పన్ను సూపర్ బాక్స్ లో మిగులుకు సమానమైనటువంటి మొత్తాన్ని కూడా ఈ అభివృద్ధి రిజర్వ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ రిజర్వ్ కు ఇదే రకమైనటువంటి విద్యుత్ కంపెనీలో పెట్టుబడి పెట్టాలి. సో కాబట్టి అభివృద్ధి రిజర్వ్ అంటే వాళ్ళు అభివృద్ధి అలవెన్స్, రిబేట్ అలవెన్స్ నిమిత్తం ఆదాయ పన్ను అధికారులు అనుమతించినటువంటి ఆదాయ పన్ను సూపర్ ట్యాక్స్ లో మిగులు ఏదైనా ఉంటే దాన్ని సమానమైనటువంటి ఆదాయ పన్నులో మిగులు, సూపర్ ట్యాక్స్ మిగులుకు సమానమైనటువంటి మొత్తాన్ని ఏర్పాటు చేసి ఈ రిజర్వ్ మళ్లిస్తారు. ఈ రిజర్వ్ మొత్తాన్ని అదే రకమైనటువంటి విద్యుత్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టాలి.
సో అది టారిఫ్ ను డివిడెండ్ ను నియంత్రించు రిజర్వా. నెక్స్ట్ టారిఫ్ డివిడెండ్ నియంత్రణ రిజర్వ్. విద్యుత్ సంస్థలు ఆశించిన ప్రతిఫలం కంటే మించి లాభాలు వచ్చినప్పుడు ఈ నిధిని ఏర్పాటు చేస్తారు. టారిఫ్ డివిడెండ్ నియంత్రణ రిజర్వ్ అని. సో ఎప్పుడైనా ఈ నికర లాభం ఆశించిన ప్రతిఫలం కంటే తక్కువ వచ్చినట్లయితే ఆ తేడా భర్తీకి దీన్ని కేటాయించడం జరుగుతుంది. దాన్నే టారిఫ్ డివిడెండ్ నియంత్రణ రిజర్వ్ అంటున్నాం. అంటే వాళ్ళు ఆశించినటువంటి లాభాల కన్నా ఎక్కువ వచ్చినప్పుడు ఈ రిజర్వ్ ఏర్పాటు చేసి ఎప్పుడైతే వాళ్ళు ఆశించినటువంటి ప్రతిఫలం తక్కువగా వస్తుందో దాన్ని భర్తీ చేయడానికి ఈ రిజర్వ్ ని వినియోగించడం జరుగుతుంది. ఓకేనా. సంస్థకు వేరొకరికి అమ్మి వేసినట్లయితే ఈ ఖాతాలోని నిల్వను వ్యాపారం కొనుగోలుదారులకు అప్పగించాలి. ఎవరికైనా అమ్మేస్తే ఆ ఖాతా రిజర్వ్ లో ఉండేటువంటి టారిఫ్ డివిడెండ్ నియంత్రణ ఉండేటువంటి మొత్తం ఎంతైతే ఉంటుందో దాన్ని కూడా వాళ్ళకి ఇచ్చేయాలి. అలాగే సాధారణ రిజర్వ్ అంటే మనము ఈ చట్టం చెప్పాము, భారత విద్యుత్ చట్టము 1940 సరఫరా చట్టము 1948, భారత్ విద్యుత్ చట్టము 1910, భారత్ విద్యుత్ చట్టము 1910 సెక్షన్ 67 ఒక విద్యుత్ కంపెనీ సాధారణ రిజర్వ్ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. అలాగే వడ్డీ తరుగుదల రిజర్వ్ ఖాతా నుండి తీసివేసిన తర్వాత ఆ నిల్వ నుండి సాధారణ రిజర్వ్కు మళ్లించాలి. సో కాబట్టి ఈ చట్టము సెక్షన్ 67 ప్రకారం ఒక విద్యుత్ కంపెనీ సాధారణ రిజర్వ్ను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అలాగే వడ్డీ తరుగుదలను రిజర్వ్ ఖాతా నుండి తీసివేసిన తర్వాత ఉన్న నిల్వ నుండి సాధారణ రిజర్వ్కు మళ్లించాలి. ఈ రిజర్వ్ సాధారణ రిజర్వ్ని కంపల్సరీగా మళ్లించాలి. ఎప్పుడు మళ్లించాలి? వడ్డీ తరుగుదల ఇవి రిజర్వ్ ఖాతా నుండి తీసివేసిన తర్వాత ఉన్నటువంటి నిల్వ నుండి ఇవి సాధారణ రిజర్వ్కు మళ్లించాలి. అలాగే సరి అయినటువంటి ప్రతిఫలం. వార్షిక సంస్థలు అసాధారణ లాభాన్ని ఆర్జించడాన్ని చట్టం నియంత్రిస్తుంది. కాబట్టి అసాధారణ లాభాలు ఉండకూడదు. ఎందుకంటే ఇవి ప్రజా ప్రయోజన సంస్థలు కాబట్టి స్వచ్ఛమైన లాభాలు ఏ సంవత్సరంలోనైనా సరైనటువంటి ప్రతిఫలంకి 20%కి మించకుండా అదే విధంగా సర్దుబాటు చేస్తుంది. సో కాబట్టి సరైనటువంటి ప్రతిఫలం ఉండాలి. అంతేకాని అసాధారణ లాభాలు ఉండకూడదు. అసాధారణ లాభాలు అంటే సాధారణ లాభాలకు పోను మిగిలినటువంటి లాభాలు అసాధారణ లాభాలు. సో కాబట్టి ఇవి మించకుండా అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా 20%కి మించకుండా ఉండే విధంగా సర్దుబాటు చేస్తుంది. అసాధారణ లాభాలు ఉండకూడదు. సో ఇది వీటికి సంబంధించినటువంటి థియరీ. అలాగే మనము సర్ప్లస్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ సర్ప్లస్ మిగులు పంపిణీ ఇంతవరకు మనము ముందు వివరించినట్లు విద్యుత్ కంపెనీలు స్పష్టమైనటువంటి సరైనటువంటి ప్రతిఫలానికి 20% కంటే మించకుండా ఉండాలి అని చెప్పాం. అలాగే ఒకవేళ అంతకు మించి ఉన్నట్లయితే ఆ మొత్తాన్ని ఖాతాదారులకు రిబేట్ లేదు రిజర్వ్ క్రియేట్ చేయాలి. ఖాతాదారుల రిబేట్ రిజర్వ్ క్రియేట్ చేయాలి. మిగులు సరైనటువంటి లాభం కంటే 20% మించకుండా ఉన్నట్లయితే దానిని కింది విధంగా పంపిణీ చేయాలి. 1/3 వంతు మిగులు 1/3 వంతు మిగులు సరైన ప్రతిఫలంలో 5% కంటే మించకుండా ఉన్న మొత్తం యొక్క ఆధీనంలో ఉండాలి. అలాగే మిగులు మొత్తంలో 0.5 వంతు టారిఫ్ డివిడెండ్ నియంత్రణ రిజర్వ్కు మళ్లించాలి. మిగిలిన మొత్తాన్ని రేట్లు తగ్గింపు లేదా ప్రత్యేక రిబేట్ ద్వారా ఖాతాదారులకు పంపిణీ చేయాలి. ఎప్పుడు అసాధారణ లాభాలు ఎప్పుడు కూడా 20%కి మామూలు సరైనటువంటి ప్రతిఫలం ఉండాలి అని చెప్పాం కదా. ఈ సరైనటువంటి ప్రతిఫలము అనేది 25%కి మించకుండా ఉండాలి. 20%కి మించకుండా ఉండాలి. ఒకవేళ
అంతకు మించి ఉన్నట్లయితే ఆ మొత్తాన్ని ఖాతాదారుల రిబేటు రిజర్వ్ కు క్రెడిట్ చేయాలి. ఖాతాదారుల రిబేటు రిజర్వ్ కు క్రెడిట్ చేయాలి. మిగులు సరైన లాభం కంటే 20% మించుకుంటా ఉన్నట్లయితే, అర్థమవుతుందా, దాన్ని కింది విధంగా పంపిణీ చేయాలి. ఏ విధంగా? 1/3 వంతు మిగులు సరైనటువంటి ప్రతిఫలం, అలాగే 5% మించుకుంటా ఉన్న మొత్తం కంపెనీ ఆధీనంలో ఉండాలి. అలాగే మిగులు ఉన్న మొత్తంలో 0.5 వంతు టారిఫ్ డివిడెండ్ నియంత్రణ రిజర్వ్ కి మళ్లించాలి. అలాగే ఈ మిగులు ఉన్న రిజర్వ్ మొత్తాన్ని ప్రత్యేక రిబేట్ ద్వారా ఖాతాదారులకు పంపిణీ చేయాలి. ఇది సర్ప్లస్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ సర్ప్లస్, మిగులు పంపిణీ చేసేటువంటి విధానం. ఓకేనా? ఇది మనకు విద్యుత్ సరఫరా కంపెనీల్లో ఉండేటువంటి థియరీ. సో కాబట్టి అది పాయింట్స్ మీకు పెడతాను, రాసి పెట్టుకోండి. నోట్స్, షార్ట్ నోట్స్ కింద అడుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు షార్ట్ నోట్స్ మనకు 3 మార్క్స్ నుంచి 5 మార్క్స్ చేసినాడు అనుకుంటాను. మీకు కూడా చేశాడో లేదో చూడాలి మోడల్ పేపర్ లో. సో కాబట్టి షార్ట్ నోట్స్ కూడా మనకు 5 5 25 వస్తాయి. ఈ 12 మార్క్స్ దాన్ని తీసేసి 10 మార్క్స్ ప్రకారం పెట్టినాడు. కాబట్టి 5 10లు 5 యూనిట్ల నుంచి 5 10 మార్కుల క్వశ్చన్స్ 50. ఇదొక దీనికి కూడా షార్ట్ నోట్స్ కూడా 50లో 25 మార్కులు దీనికి పోతున్నాయి. 50% ఉంది కాబట్టి ఇది కూడా. సో కాబట్టి థియరీ కూడా, షార్ట్ నోట్స్ కూడా జాగ్రత్తగా నోట్స్ రాసి పెట్టుకోవాలి మీరు ఇంక నుంచి. ఓకేనా? రైట్. ఇప్పటికే 10 నిమిషాలు లేట్ అయింది. మళ్ళీ మండే రోజు క్లాస్లో మీకు ప్రాబ్లమ్స్ ఇంగ్లీష్ మీడియం ప్రాక్టీస్ చేయండి. తెలుగు మీడియం ప్రాబ్లం మండే రోజు నేను చెప్తాను.